వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల పిల్లగాడు. ఈ ఏజ్లో అంతా ఇంటర్ చదువుకుంటూ తను మాత్రానికి రికార్డులు కొడుతున్నాడు. మామూలు రికార్డులు కాదు. ఈ సీజన్లో 6 ఇంపార్టెంట్ అవార్డ్స్ తనే గెలిచాడు. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవ్వచ్చు, ఆరెంజ్ క్యాప్ అండ్ అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అండ్ అలాగే మోస్ట్ స్ట్రైక్ రేట్ తందే అండ్ అలాగే మోస్ట్ సిక్స్లు తనవే. మొత్తంగా చూసుకుంటే 6 అవార్డులు గెలిచాడు. నాకు తెలిసి ఇంతవరకు ఐపీఎల్ హిస్టరీలో ఏ ప్లేయర్ కూడా ఇన్ని అవార్డులు గెలిచి ఉండరు. దాంతో పాటు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచిన యంగెస్ట్ ప్లేయర్ గా తను రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా చూసుకుంటే తను ఆడిన సెకండ్ సీజన్ లోనే 15 ఏళ్లకే తన ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఇప్పటి వరకు చూసుకుంటే బిగ్ స్టార్ గా చెప్పుకునే రోహిత్ శర్మ అవ్వచ్చు అండ్ అలాగే మిస్టర్ ఐపీఎల్ అని చెప్పుకునే సురేష్ రైనా అలాంటి ప్లేయర్స్ కూడా ఆరెంజ్ క్యాప్ విన్ అవ్వలేదు. కానీ వైభవ్ విన్ అయ్యాడు. అది కూడా 15 ఏళ్లకే, అది కూడా సెకండ్ సీజనే తను ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యాడు. అండ్ అలాగే మొన్ననే చూసాం క్రిస్ గేల్ రికార్డు తనే బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ 59 సిక్స్లు కొడితే తను 72 సిక్స్లు కొట్టాడు. ఈ సీజన్లో సింగిల్ ఎడిషన్ ఐపీఎల్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన రికార్డు వైభవ్దే. అండ్ అలాగే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆరెంజ్ క్యాప్ విన్ అయిన ప్లేయర్గా తను ఇంకొక రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఐపీఎల్లో ఒక సీజన్లో 4s కంటే 6లు ఎక్కువ కొట్టిన బ్యాట్స్మెన్గా తను రికార్డు క్రియేట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వైభవ్ నుంచి చాలా రికార్డ్స్ ఉన్నాయి. 15 ఏళ్ళకే తను ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేశాడంటే ఇంకొక 15 ఏళ్ళు తను కనుక ఆడితే మాత్రానికి ఇంకా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూద్దాం.